యమునా నది ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 204 మీటర్లకు చేరుకుంది నీటి మట్టం. లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వరద ముంపును వీలైనంత నివారించడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తోంది. భారీ వర్షాలు వరదలతో ఢిల్లీ అతలకుతలమైంది. యమునా నది ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. ఢిల్లీలోనే కాదు, హర్యానాలో కురుస్తున్నటువంటి వర్ష నీరు కూడా యమునా నదిలో కలిసే అవకాశం ఉంది. సో పైనుంచి వస్తున్నటువంటి వరద నీరు, మరోపక్క ఢిల్లీలోని వర్షపు నీరు, ఇవన్నీ కలిపి యమునాలో పరిస్థితి ఎలా ఉందో మనం చూడొచ్చు. భారీగా ఇక్కడికి వరద నీరు వచ్చి చేరుతుంది. వాస్తవానికి యమునా నదిలో ఉన్నటువంటి ఈ వర్షపు నీటికి సంబంధించి 206 మీటర్లు అనేది పూర్తిగా దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి లెవెల్ అంటాము. కానీ ఇప్పుడు ఏకంగా 204 మీటర్లు దాటుతుంది. సో మరింత పెరిగితే ఖచ్చితంగా ఢిల్లీలోని కొన్ని లోతట్టు ప్రాంతాలకు నీరు చేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఏ విధంగానైతే ఈ యమునా ప్రాంతంలో ఉన్నటువంటి నీరు ఎంత స్పీడ్గా వెళ్తుందో మనకు అర్థమవుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి లోహా బ్రిడ్జ్ కావచ్చు, ఆ పైన ఉన్నటువంటి హర్యానాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ కావచ్చు, అక్కడి నుంచి కూడా నీరు వస్తుంది. ఒక ఢిల్లీలోనే కాదు, ఉత్తరాదిన ఉన్నటువంటి మరికొన్ని రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షం కురుస్తూనే ఉంది. ముఖ్యంగా ఏదైతే అటు ఉత్తరాఖండ్, మరోవైపు హిమాచల్లో భారీ వర్షాలు కూడా పడుతూనే ఉన్నాయి. దాంతో అక్కడ క్లౌడ్ బర్స్ట్ల వల్లనే వర్షాలు పడ్డాయని చెప్పి ఇప్పటికే స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీకి ఇప్పుడు రెడ్ అలర్ట్ జారీ చేసింది కేంద్ర వాతావరణ శాఖ. దాంతోనే ఢిల్లీలో ఉన్నటువంటి జనం అప్రమత్తం అవుతున్నారు. ప్రభుత్వం సైతం అధికారికంగా సన్నద్ధమవుతుంది. ఏదైతే ఇప్పటి వరకు ఢిల్లీలో గతంలో పలుసార్లు పడ్డటువంటి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే నీట మునిగాయో ఆయా ప్రాంతాలను మొత్తం కూడా అప్రమత్తం చేశారు. యమునా పరివాహిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. మనం చూడొచ్చు, భారీగా ప్రవహిస్తున్నటువంటి నీరు ఇక్కడే ఉంటే ఇంకా రోడ్లపైన కానీ లోతట్టు ప్రాంతాల్లో కూడా భారీగా నీరు చేరుతుంది. ప్రస్తుతం వర్షం కొంత పడడం ఆగినా కూడా మరికొంత రాత్రి వరకు లేదంటే రేపటి వరకు కూడా వర్షం పడుతుందని చెప్పి కేంద్ర వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సర్కార్ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఒకవైపు పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీలో దాదాపు 400 మోటార్ పంపులను తీసుకొచ్చి పెట్టారు. వాటిని ఎక్కడంటే అక్కడ తీసుకెళ్లి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పటి వరకు అందుకే రోడ్లపైన ఎక్కడ నీరు నిలిచినా వెంటనే వాటిని ఉపయోగిస్తూ నీటిని రోడ్లపై నుంచి తోడేస్తున్నారు. అంతేకాదు, గతంలో ఎక్కడెక్కడైతే వాటర్ లాగిన్ అయిందో ఆయా ప్రాంతాలను కూడా ఎప్పటికప్పుడు ఖాళీ చేస్తున్నప్పటికీ కూడా ఎన్నో ప్రదేశాల్లో ఇంకా నీరు మిగిలే ఉంటుంది. అయితే ఈ రోజు కనుక భారీగా మళ్లీ వర్షం పడితే ఖచ్చితంగా ఢిల్లీ మరింత గందరగోళానికి గురయ్యే అవకాశం కనిపిస్తుందని చెప్పి ఇప్పటికే ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు సాటర్డే అంటే సెలవు, సెకండ్ సాటర్డే కాబట్టి మరోపక్క రాఖీ పండుగ నేపథ్యంలో జనం పెద్ద ఎత్తున రోడ్లపైకి వస్తున్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ వర్షం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి పదే పదే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. మొత్తానికి వరుస వర్షాలతో ఢిల్లీలో టెన్షన్ పుట్టిస్తుంది.